నమస్తే అన్న. ఒక టీడీపీ కార్యకర్తలు, టీడీపీలో కొంతమంది కార్యకర్తలు, నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం లేదు అని చెప్పి కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు భారతమ్మ గారి గురించి గట్రా మాట్లాడుతున్నారు. మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముఖ్యంగా మా మా పార్టీ బలమే సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వం పోయిన తెల్లారి నుంచి ఇది మంచి ప్రభుత్వం అని 100 రోజులకు మీరు స్టిక్కర్లు అంటిస్తే మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ముందే తెలియజేశారు ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం అని. దాన్ని అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కక్షలు పెంచుకొని మా సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరిని కూడా దారుణంగా జైలు పాలు చేశారు. మరి మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్న వాడు ఎవడో కిరణ్ అనేవాడు ఎంత అసభ్యంగా మాట్లాడాడు, అది నోరా లేకపోతే వాడిది పెంట నోరా అని మేము అడుగుతూ ఉన్నాం. వాడు మా నాయకుడిని అంత అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, మరి వాడిని అరెస్ట్ చేయొచ్చు కదా మీరు. అలాగే మొన్న మధ్య ఇంకో సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా మీ ఐటీడీపీకి చెందినవాడు మాట్లాడాడు. మరి మీకు చట్టాలు వర్తించవా? మా వాళ్ళు ఏం మాట్లాడారు? ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు. దానికి ఇంటూరు కిరణ్ కానీ ఎంతోమందిని సోషల్ మీడియా యాక్టివిస్టులను జైలుకి తిప్పి నెల్లగాలాలు హింసించి వాళ్ళకి భౌతికంగా కూడా వాళ్ళని ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి. నిన్న వాడేమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల గురించి ఆయన గురించి కుసంస్కారంగా మాట్లాడతాడు. మేమైతే ఇప్పుడు ఏం స్పందించాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఇట్లిస్ట్ తయారు చేస్తూ ఉన్నాం. ఈసారి జగన్ గారు ఆపినా కానీ మేము ఆగే పరిస్థితి కాదు. 2.0 అనేది ఫస్ట్ కిరణ్ గారి నుంచే మొదలు పెడతాం. నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా మాట్లాడండి. గతంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రభుత్వ వైఫల్యాన్ని గురించి మాట్లాడండి. ఏముంది మీ కాడ మాట్లాడడానికి? 99% హామీలు అమలు పరిచినటువంటి గనుడు దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని పథకాలు, సంక్షేమ పథకాలతోటి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఆర్థికంగా చేయూత దొరికి అందరూ ఆర్థికంగా బలపడి అన్ని విధాలా కూడా సౌఖ్యంగా ఉండే పరిస్థితి. మీరు ఒక అబద్ధపు ప్రచారాలతోటి ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, పొలాలు పోతాయని, తర్వాత మేము ఇంకా ఎక్కువ ఇస్తాం, పథకాలన్నీ కూడా మా పథకాలు, మరి ఎక్కువ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంబడిని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తామని కుటుంబం కానీ దాన్ని భూ రీసర్వే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారుగా, మరి ఎంతవరకు ఇది? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వాస్తవంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. అది చాలా మంచి పథకం. అది ప్రతి ఒక్క భూమిని సర్వే చేసి అక్కడ పొజిషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హక్కులు కల్పించి శాశ్వతంగా పత్రాలు ఇస్తారు. అదే కాకుండా ఆ భూమి ఏదైనా తేడా ఉండి వాళ్ళు రిజిస్టర్ చేస్తే ప్రభుత్వమే నష్టపరిహారం కట్టేటువంటి యాక్ట్. దాని మీద దుష్ప్రచారం చేసి జగనన్న భూరక్ష అనే రాళ్ళు ఉండయి, వాటి మీద పాస్బుక్ల మీద జగనన్న బొమ్మలు ఉండయి. మేము అడుగుతూ ఉన్నాం, జగనన్న బొమ్మలు ఉండక నీ బొమ్మలు ఉంటాయా? మా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా. మీరు ఇప్పుడు మీ పథకాల మీద బొమ్మలు లేవా? మీరు అన్నిటికీ రంగులు వేయట్లేదా? ఇదంతా అబద్ధ ప్రచారం. ఒక సామాజిక వర్గం పనిగట్టుకొని ఎన్ఆర్ఐల ద్వారా డబ్బులు తెప్పించి ప్రతి గ్రామాన దుష్ప్రచారం చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ తందానా అన్నాడు. పవన్ కళ్యాణ్ వారి సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వంలో మనం ఏదో ఇచ్చేద్దాము, మనం అంతా కూడా పాలన చేద్దామని వాళ్ళని రెచ్చగొట్టి సమీకరించి వాళ్ళందరూ రెచ్చగొట్టి 1-2 సామాజిక వర్గాలతోటి జరిగినటువంటి దుష్ప్రచారం. దీంట్లో మా బీసీలు, మా ఎస్సీలు, ఎస్టీలు కూడా ప్రలోభాలకు కొంతమంది గురయ్యారు. ఎందుకంటే అమ్మఒడి ఒకరికే ఇస్తున్నారు, ఈయన 3-4 ఇస్తానన్నాడని, అలాగే పెన్షన్లు పెంచుతానని, ఇవన్నిటి ప్రలోభాలకు గురై మోసపోయాం. వీటన్నిటికీ రియలైజ్ అయ్యాం. దీనికి ప్రజా తిరుగుబాటు వస్తుందనే ఈ ఏదో కిరణ్ లాంటి ఇంకొకటి వీళ్ళ చేత ఈ విధంగా వల్గర్గా మాట్లాడిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్షమించమని ఈరోజు ఏదో ఒకటి పెట్టాడు. ఏది క్షమించడం ఉండదు. 2.0కి సిద్ధంగా ఉండండి. ఈ ప్రభుత్వం 2029 దాకా కూడా కొనసాగదు. నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రజా తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది. 2028 లేదా వీళ్ళ తలరాజు బాగాలేకపోతే 2027లోనే జమిలి వచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి గారి మాటను కూడా మేము పక్కన పెట్టి మా కార్యకర్తలు 2.0 అనేది ఏదో 3 నెలల్లో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. దానికి సిద్ధంగా ఉండమని మీ వల్గర్గా మాట్లాడే సోషల్ మీడియా యాక్టివిస్టులకు హెచ్చరిక చేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.